వెల్కమ్ బ్యాక్. తెలంగాణ నయాగరగా పేరు పొందిన ములుగు జిల్లాలోని బోగత జలపాతం ఇప్పుడు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలు వేస్తూ పాలధారల పరవళ్లు తొక్కుతోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకునే ఈ అందాల్ని కనులారా వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరి బోగత జలపాతం ప్రస్తుత పరిస్థితులు, పర్యాటకుల ఆనంద పారవస్యంపై ప్రైమ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఎటు చూసినా పచ్చని ప్రకృతి రమణీయతే. కొండ కోనల మధ్య జాలువారే నీటి పరవళ్లు మనసుకు హాయినిస్తాయి. కనుచూపు మేర చక్కటి పచ్చదనం, లయబద్ధంగా దూకే జలపాతాలు, గుట్టలపై నుంచి సవ్వడి చేస్తూ పారే నీటి సరిగమలు. ఇదిగోండి, ఈ సుందర దృశ్యాలు చూస్తున్నప్పుడు తెలియకుండానే ఓ ప్రపంచంలోకి వెళ్తాం. తనివి తీరా జలకాలాడి అపురూప జ్ఞాపకాలను మనసులో దాచుకోవాల్సిందే. ప్రకృతి ప్రేమికులు ఆనంద పారవస్యంలో ఓలలాడాల్సిందే. ఈ జలపాతం రారమ్మంటూ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఇదివరకు 2 years బ్యాక్ వచ్చినాము. ఇది 3rd టైం రావడము. అప్పుడు మాకు వాటర్లో ఆడుకోవడానికి ఫెసిలిటీస్ అలా ఏం లేకపోతుండే. ఇప్పుడు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మా స్టాఫ్తో మేము వచ్చినాము, ఫ్యామిలీ కూడా తీసుకొచ్చినాము. వాష్రూమ్స్ ఫెసిలిటీస్ అప్పుడు లేకపోతుండే, ఇప్పుడు ఉన్నాయి. మాకు హ్యాపీ ఉంది. ఈ అడవి మధ్యలో జలపాతం చూడడం కానీ ఏదైనా బాగుంది. అంటే ఒక స్ట్రెస్ లైఫ్కి రిలీఫ్ దొరికినట్టు చాలా హ్యాపీ ఉంది. ఇక్కడ చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం రావడము. వాటర్ ఫాల్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మళ్ళీ రావాలనిపించేలా ఉంది. సూపర్ అండి. చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇక్కడంతా ఫారెస్ట్లో ఉంది. చాలా బాగుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం ఇప్పుడు ఉప్పొంగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురుస్తున్న వానలకు వరద నీరు బొగతకు చేరింది. పాల నురుగల్లా ప్రవహిస్తున్న జలపాతం ఎంతో కనువిందు చేస్తోంది. దీంతో బొగత జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. 50 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే, మంచు చినుకుల్లా శరీరాలపై పడుతుంటే పర్యాటకులు ఆనందంతో మైమరిచిపోతున్నారు. కేరింతలు కొడుతూ సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. దిగువకు చేరిన నీటిలో జలకాలాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. బొగత వాటర్ ఫాల్ కి మా ఫ్యామిలీ టోటల్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ యొక్క స్టాఫ్ విజిట్ చేయడం జరిగింది. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇట్స్ వెరీ థ్రిల్ మూమెంట్ ఫర్ అస్. బొగత వాటర్ ఫాల్ ఇంత నీట్ గా, ఇంత అంగరంగ వైభవంగా వీళ్ళు మంచి ఒక ఎక్సైట్మెంట్ లుకింగ్ తీసుకొస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఎవ్రీథింగ్ వాటర్ ఫెసిలిటీస్ నుంచి మొదలు పెడితే ఫీమేల్ కైనా మేల్ కైనా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. లిటరలీ వి ఫీల్ సో హ్యాపీ. బొగతా జలపాతం మరోసారి సందర్శనీయ ప్రదేశంగా మారింది. జలపాతంతో పాటు చుట్టుపక్కలున్న ప్రకృతిని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ దట్టమైన అడవిలో జలపాతం సవ్వళ్లు వీణుల విందు చేస్తున్నాయి. సరికొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జలపాత అందాలను చూడడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. వీకెండ్స్, సెలవు దినాల్లో జలపాతం పరిసర ప్రాంతాల్లో పర్యాటకులతో సందడిగా మారుతున్నాయి. అయితే జలపాతం వద్దకొచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నీటిలో దిగకుండా హెచ్చరిక బోర్డులను పాటిస్తూ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ వీకెండ్ కి మేము ఇక్కడ ఎంజాయ్ చేద్దామని ప్లాన్ అయి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఒక మంచి నేచరిస్టిక్ ప్లేస్ అని అనుకొని ఫిక్స్ అయి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ టైం ఇది చూడడం. ఇక్కడ వాటర్ ఫాల్ చూసినప్పుడు నాకు చాలా అమేజ్డ్గా అనిపించింది. ఐ ఫెల్ సో ఫ్యాబులస్. ఎందుకంటే ద నేచర్ is so realistic and very good. We came here from Hanmakonda Balasamudram with our family, 3 families, and here it rained and it was the water flow is very so much water flow. So we are here enjoying with our family. This is the best place to enjoy with our family in weekend. తెలంగాణ నయగారగా పేరొందిన బొగతా జలపాతం ప్రస్తుతం తన పూర్తి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఓసారి బొగతా జలపాతాన్ని సందర్శిస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. గలగలమంటూ దూసుకొచ్చే జలధారలు, పచ్చని ప్రకృతి ఒడి, చల్లని గాలుల స్పర్శ ఇవన్నీ కలిసి బొగతను తెలంగాణలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.